సంవత్సరాల నుండి బండగానపల్లి బిజ్జింపల్లి బండగానపల్లి ఉదయగిరి రోడ్డు 2.4 కిలోమీటరు నిర్మాణం ఆ విధంగానే ఆగిపోయింది పూర్తిగా. మరి ఈ రోజుకి ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, తీరు మారినటువంటి రోడ్డు ఏదైనా ఉన్నది గడిచిన 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా ఈ రోజుకి ఉదయగిరి హెడ్ క్వార్టర్లో కింద గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 15,000 మంది ప్రజానీకం, ఒక 16 గ్రామాలు, ఒక 7-8 పంచాయతీలు ఉన్నాయి. మరి ఈ రోజుకి ఆ 2.5 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరంగానే ఆ ప్రాంత ప్రజలు కానీ, ఆ ప్రాంతంలో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు కానీ వాపోతానే ఉన్నారు. మరి పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎన్నికలలో వాగ్దానంగా ఆ ప్రాంత రోడ్డుని అడ్డపెట్టుకొని ఓట్లు వేయించుకొని శంకుస్థాపనలు కూడా చేసి ఆ రోడ్డు పరిస్థితి ఆ విధంగానే కొనసాగుతూ ఉంది. మరి కలవర్ట్లు పూర్తి చేశారు కొన్ని కోట్ల రూపాయలతోటి. మళ్ళీ అటు ఇటు 7 కిలోమీటర్ల రోడ్డును కూడా తారు రోడ్డు నిర్మించారు. మధ్యలో 2.5 కిలోమీటర్కే ఫారెస్ట్ వారు అడ్డంకులు ఏర్పాటు చేశారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీని అడ్డం పెట్టి ఆ విధంగా ఆ ప్రాంత ప్రజల్ని అనేక ఇబ్బందులు గురిచేస్తాం. రవాణా సౌకర్యంగా అన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎంతమంది బాలింతలు చచ్చిపోయారు. వైద్యరీత్యా కానీ, విద్యాపరంగా కానీ అందరూ హెడ్ క్వార్టర్ కేంద్రమైనటువంటి ఉదయగిరికి రావాల్సినటువంటి రోడ్డు. మరి ఆ రోడ్డుని పాలకులు నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేకపోతే ఆ రోడ్డుకి కింద ప్రయాణం చేసేటువంటి ప్రజల యొక్క పాపమా అని చెప్పి శాపమా అనే విధంగా ఆ రోడ్డును తయారు చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వము ఇప్పుడు సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనైనా ఈ జిల్లా ఎంపీ గారు, ఈ తాలూకా ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ 2.5 కిలోమీటర్ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా మార్క్సిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోయిన జనరల్ బాడీలో కూడా ఇదే జరిగింది, ఉదయగిరి జనరల్ బాడీలో. మరి ఫారెస్ట్ వారు పర్మిషన్ వచ్చినది అనేటువంటి మాటలు కూడా చెప్పారు. ఆర్ఎంబి వారు మాత్రం పర్మిషన్ రాలేదని కూడా చెప్పారు. కనీసం ఆ గుంటలకి తట్టడు మట్టి పోసే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు 2 వీలర్స్ కూడా మోటార్ సైకిల్ వచ్చే పరిస్థితి లేదు. నిన్న మొన్న కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతున్నాయి, బండ్లు పడిపోతూ ఉన్నాయి. అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి. ఇదే కానీ కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకులు స్పందించి వెంటనే ఆ ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆగిపోయినటువంటి బండగానపల్లి, బిజ్జింపల్లి, ఉదయగిరి ఘాట్ రోడ్ 2.5 కిలోమీటర్ని పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.